ఇది మనకు ఒక పండుగ. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మన అందరి మధ్యన పంచుకునేదానికి మన మధ్యకు వచ్చిన చంద్రన్నను మనమందరం మనస్ఫూర్తిగా మనసారా ఆ దైవంతో తలుచుకుంటూ ఇక్కడికి వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మనం కూడా చూసాం గతంలో పాలకులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల కష్టాల గురించి తెలియజేస్తే జైళ్లలో వేయించి లాఠీలతో కొట్టించారే గాని ఏ మాత్రం ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూడకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అటువంటి తరుణంలో మన చంద్రన్న మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంత ప్రజల గోడు విన్నాడు, మన ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకున్న మనుషులమి మీకు జిల్లా చేస్తాను, వెలుగొండ పూర్తి చేస్తాను అని ఆ రెండు మాటలు మన ప్రాంతానికి వరాలుగా ఇవ్వటం జరిగింది. ఆ దేవుడన్న మన వరాలు తీరుస్తాడో తీర్చడో కానీ మన ఈ దేవుడు మనకు వరాలు తీర్చాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. 180 కిలోమీటర్ల నుంచి 230 కిలోమీటర్ల పైచులకు ప్రయాణం చేసి ఒంగోలుకు పోయి అక్కడ అధికారులు ఉన్నా లేకున్నా ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా మన ప్రాంత ప్రజలు కష్టాలు పడ్డారో అన్ని తెలుసుకున్న వాడిగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మనకు శుభదినం. మన యువతకి, మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు నాందిగా పలికినటువంటి రోజు. ఈ రోజుని చారిత్రాత్మకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ స్థలం ఉందో ఇది 3వసారి ఈ స్థలంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వచ్చి మనకు జిల్లా ప్రకటించిన ఆనందాన్ని మనతో పంచుకుంటున్నందుకు మొదటగా ఈ స్థలంలోనే మీకు జిల్లా చేస్తానని మాట ఇచ్చాడు. పుట్టిన రోజు నాడున ఏప్రిల్ 29, 2022న ఇదే స్థలంలో ఆయన మాట ఇచ్చారు. మళ్ళా మహిళా దినోత్సవం రోజున ఇదే స్థలంలో త్వరలో మీకు చేస్తానన్నాడు. ఇక్కడి నుంచి పోయిన 6 నెలలకే జిల్లా చేసి మన అందరి పాలిట దైవంగా అయ్యాడని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఇప్పుడే ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళాం. చాలా సంతోషం వేస్తా ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వచ్చాడు, వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశానని చెప్పి పెద్ద శిలాఫలకాన్ని వేశారు. అది మనమందరం కూడా చూసాం. ఎన్నికలైన తర్వాత, ఎన్నికల కాకముందు మన నాయకుడు ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లాని మార్కాపురం కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లాను చేశారు. అదేవిధంగా అనాదిగా మన తాత తండ్రుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కనీసం తాగేదానికి గుక్కెడు మంచినీళ్ళు లేవు. మార్కాపురం జిల్లాకి ఏకైక నీటి వనరు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని మనకు ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో పోలవరం మొదట ప్రాధాన్యతగా తీసుకున్నాం, రెండో ప్రాధాన్యతగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తారని చెప్పిన తర్వాత మరి నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, మన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆ కాలువగట్ల మీదకి వెళ్తే చాలా దారుణమైన పరిస్థితి. ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు సాధారణ వర్షపాతానికి కటకానిపల్లి, కడపరాజుపల్లి, ఎడవల్లి దగ్గర కట్టలన్నీ తెగిపోయి ఊర్ల మీదకి వచ్చి పొలాలన్నీ నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు నేను మోటార్ సైకిల్ వేసుకొని వెళ్ళాను. ఆ కట్టకి అవతలి మోటార్ సైకిల్ నడిపి పత్రికల్లో మరి వచ్చినటువంటి వార్తలు వచ్చారు. ఆ రోజు వైసీపీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి పని లేదు, అక్కడ ఏమి జరగలేదని చెప్పేసి మాయమాటలు చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు వెలుగొండ వచ్చిందంటే నేనైతే నిన్న అక్కడ పోయినప్పుడు ఏడవటం జరిగింది. దేనికంటే ఇది నిజమేనా అని.
మొన్న మేము అంతకుముందు వెళ్ళాం 22లో, అంతకుముందు మనం బైకులు మోటార్ సైకిల్ మీద వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ మనిషి లోతు గోతులు ఉండే ఈ రోజు పోతే చక్కగా సిమెంట్ లైనింగ్ జరిగి జూన్ ఆఖరికల్లా మన కొట్టిపడే గ్యాప్కు నీళ్ళు వచ్చి మన తాగునీళ్ళు 20 ఏళ్ళలో ఇంటింటికి కొలాయి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పున్నారో అది ఇవ్వబోతున్నారు. మరి అదే విధంగా గతంలో ఉన్న ముఖ్యమంత్రి 28,000 కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే కేంద్రం 26,000 మళ్ళా తిరిగి వెనక్కి ఇచ్చాడు. అది ఆ మహానాయకుడి లక్ష్యం. కానీ మన ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి తిరిగి కేంద్రంతో కొట్లాడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈరోజు మనం ఇక్కడ జలజీవన్ మిషన్ ద్వారా మన ప్రతి ఇంటింటి కొలాయి ఇచ్చుకుంటే పరిస్థితుంది. దానికి నీళ్లు వెలుగొండ నుంచి రావాలి. మరి మార్కాపురం జిల్లా ఇచ్చారు. మా కనిగిరి ప్రాంతానికైతే త్రిపుల్ శాంక్షన్ చేశారు. రైలు వచ్చిందా లేదా? కనిగిరిలో అరవటల్లా, ఏది వినపడ్డల్లా అరవటల్లా. ఎవరి వల్ల వచ్చింది? గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురయ్యి కనీసం పట్టించుకోకపోతే సార్ దగ్గరికి వెళ్ళి మనం అడిగిన వెంటనే ఆ డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్టర్ పనిచేసి ఈరోజు చక్కటి రైల్వే స్టేషన్ వచ్చింది సార్. మీ దయ వల్ల కనిగిరి సికింద్రాబాద్ ఒక రైలు, కనిగిరి గుంటూరుకు రైలు ఇస్తే మేము వలసలెళ్ళి బతికే వాళ్ళమందరం ఆనందంగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తాం సార్. మా కోరికలు 5 ఉన్నాయి సార్. కనిగిరి వాళ్ళకి త్రిపుల్ ఆల్రెడీ రేపు బడ్జెట్ తర్వాత లోకేష్ బాబు గారు మాకు చెప్పారు. రేపు బడ్జెట్ తర్వాత మీరు ఇచ్చిన ప్లేస్ని క్యాన్సిల్ చేసి అప్పుడు బడ్జెట్ని రద్దుపరిచి ఆ ప్రభుత్వంలో మాకు 0 చూపించిన ఆ ప్రభుత్వం కాకుండా మొన్న నారా లోకేష్ బాబు గారు మా మంత్రివర్యులు అడిగితే రేపు బడ్జెట్ శాంక్షన్లో తప్పకుండా త్రిపుల్ డబ్బులు ఇస్తామని చెప్పారు సార్. ఆల్రెడీ రైలు ఇచ్చున్నారు. సాగర్ మాకు ఇంటింటి కొలాయి శాంక్షన్ టెండర్లు అయిపోయినాయి. మరి వెలుగొండ కూడా మేమందరం పాదాభివందనం సార్. అందరం ఆయుష్ కూడా మీకు ఇవ్వాలి సార్, తలా 1 సంవత్సరం. ఎందుకంటే మీలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ చిన్న రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాదిగా తరలి వచ్చి మన యొక్క అభిమాన నాయకుడు వెనకబడిన ప్రాంతాల అభ్యున్నతి కట్టుబడి అలాగే మన ప్రాంతానికి జిల్లాని ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంత రైతాంగంలో సంతోషం చూడాలన్నటువంటి మనకి వరాలు ఇచ్చినటువంటి దేవుణ్ణి చూడాలని వేలాదిగా తరలి వచ్చినటువంటి ఈ యొక్క జన సమూహాన్ని అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట కట్టుబడి జిల్లాని ఇచ్చారు. జిల్లాని ఇవ్వడమే కాకుండా జిల్లాని ఇచ్చినంత మాత్రాన మీకు సరిపోదు. ఈ ప్రాంతంలో 65% పైబడి రైతాంగం మీద ఆధారపడి వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతాంగం ఉంది. వారికి మేలు చేసినట్టయితే ఈ ప్రాంతానికి న్యాయం చేసినట్లుందనేటువంటి భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుని మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పరుగులు పెట్టించడం జరిగింది. మొన్న బడ్జెట్లో డబ్బులు పెట్టారు. ఇప్పుడు బడ్జెట్లో కూడా దాదాపు 465 కోట్ల రూపాయలు పెట్టి వెలుగొండ ఫీడర్ కెనాల్ని ఈరోజు మరలా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దీని ద్వారా మనకి ఏదైతే మన ప్రాంతాలలో ఉన్నాయో సుంకేసులో గొట్టిపడియ కాకర్ల గ్యాపులకు నీరు వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో మనందరము సంతోషంగా ఉంటామని భావించి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికారు. మన యొక్క నీటిపారుదల శాఖ మంత్రులు గారినైతే వారికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలాగా వెనుకబడినటువంటి ప్రాంతాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాడనే దానికి ఒకటే నిదర్శనం. మనకి రాయలసీమ జిల్లాలతో పాటు మన మార్కాపురం జిల్లా అలాగే ప్రకాశం జిల్లాని పూర్వోదయ స్కీమ్ లో దీన్ని పెట్టడం ద్వారా ఈ ప్రాంత అభ్యున్నతికి నేను ఎంత కట్టుబడి ఉన్నానో మరొక్కసారి చూపించినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మన వెనకబడిన ప్రాంత ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దీని ద్వారా హార్టికల్చర్ మనకి హబ్ ఏర్పడుతుంది. మనకు 1000 కోట్ల రూపాయలు మనకి ఈ ప్రాంత రైతాంగానికే కాకుండా వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రత్యేకంగా నిధులు రాబోతా ఉన్నాయి. మనం రోడ్లు వేసుకోవచ్చు, చెక్ డ్యాములు నిర్మించుకోవచ్చు, చెరువులు అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పూజ్యులు మనకి ఒక మాట చెప్పాడంటే మాట కట్టుబడి పని చేస్తాడని దాని నిదర్శనం
జిల్లా ఇచ్చారు, వెనుకబడినటువంటి ప్రాంతానికి వెలుగొండనిచ్చారు. అలాగే పూర్వోదయాలో చేర్చినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని రాబో రోజులలో ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ మరి ఒక్కసారి మీ అందరి తరపున ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.